జనవరి 26 మన దేశానికి ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే అదే రోజు మనకు రాజ్యాంగం వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఇది శ్రీచరక్ కథ. స్కూల్లో చదువుకునే ఒక చిన్న పిల్లవాడు. దేశం అంటే చాలా ఇష్టం, కానీ రిపబ్లిక్ డే అంటే ఏమిటో తెలియదు. ఒకరోజు స్కూల్లో రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు. జెండా ఎగరవేశారు. అందరూ జై హింద్ జై హింద్ అంటున్నారు. కానీ శ్రీచరక్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ రోజు ఎందుకు స్పెషల్ అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడు గురువు తన దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: శ్రీచరక్, జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే దాన్ని రిపబ్లిక్ డే అంటారు. రాజ్యాంగం అంటే ఏమిటి అంటే మన దేశానికి ఉన్న నియమాలు, హక్కులు, బాధ్యతలు. అవి మనకు స్వేచ్ఛగా జీవించడానికి సహాయం చేస్తాయి. ఇది విని శ్రీచరక్ అర్థం చేసుకున్నాడు. రిపబ్లిక్ డే కేవలం సెలవు రోజు కాదు, ఇది మన స్వేచ్ఛ, హక్కులు, బాధ్యతలను గుర్తు చేసే రోజు. ఆ రోజు నుండి శ్రీచరక్ దేశం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. జెండాను గౌరవించడం మొదలుపెట్టాడు. హ్యాపీ రిపబ్లిక్ డే. జెండాను గౌరవించండి, దేశాన్ని